మనకి కుక్స్ ఎవరైతే ఉంటారో రెస్టారెంట్‌లో పనిచేస్తూ ఉంటారో, సో, వాళ్ళు జాబే అది కుక్స్‌వి. అండ్ ఇప్పుడు వాళ్ళ జాబ్స్ కూడా రోబోస్ అయితే ఎసరు పెడుతున్నాయి. చైనాలో ఒక రెస్టారెంట్‌లో 60-80 మందిని తీసేశారు వీళ్ళు స్టాఫ్‌ని. వీళ్ళు మొత్తం 8 రోబోస్ అయితే తీసుకున్నారు. ఈ రోబోస్ ఆర్డర్ చేసే దగ్గర నుంచి వంట చేసే వరకు అయ్యే మొత్తం చేస్తాయన్నమాట. మనం రెస్టారెంట్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మన ఫేస్‌ని స్కాన్ చేస్తాయి అవి. ఫేస్ ఎందుకు స్కాన్ చేస్తాయంటే మన ఫేస్ ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, నువ్వు పడుకున్నావా లేదా, రెడ్‌గా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తది. దానికి తగ్గట్టు కూడా ఫుడ్ మీకు సజెస్ట్ చేస్తది. నీకు నిద్ర సరిగ్గా పెట్టట్లేదు, కొద్దిగా ఈ ఫుడ్ తీసుకో, మెగ్నీషియం ఉన్న ఫుడ్, ఇట్లా రకరకాలుగా సజెషన్స్ అయితే ఇస్తది. దాంతోపాటు టంగ్‌ని కూడా స్కాన్ చేస్తది. అండ్ మీ డీటెయిల్స్ అడుగుతది. లైక్ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డైజెషన్‌కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఫుడ్ మీరు తింటే పడదా, ఎలర్జీస్ ఏమన్నా ఉన్నాయా, మీకు బీపీలు గానీ, షుగర్‌లు గానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, మొత్తం అడుగుతది. దానికి తగ్గట్టు అది ఫుడ్ ప్రిపేర్ చేస్తది మీకు. ఒకవేళ మీకు బీపీ ఉందనుకోండి, సాల్ట్ తక్కువ వేయడం, ఆయిల్ తక్కువ వేయడం, షుగర్ పేషెంట్‌లకి స్వీట్ తక్కువ వేయడం, ఇట్లా రకరకాలుగా మొత్తం అదే సెట్ చేసుకుంటది. అండ్ మొత్తం మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీకు సజెషన్స్ మాత్రమే ఇస్తది. సో, మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. సో, మీకు సజెషన్స్ అయితే ఇస్తది అది. సో, దాన్ని పాటించారనుకోండి మీకు హెల్త్ కొద్దిగా మంచిదన్నమాట. వన్స్ మీరు ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎంత ముద్దుగా అది వంట చేస్తుందో. వెనక మీకు రోబోసే వంట వండుతున్నాయి. మొత్తం అదే ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ అదే చూసుకుంటది. ఎవరైతే కస్టమర్స్ వచ్చి తింటున్నారో సో వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా ఒకటే టేస్ట్ ఉంటుంది. నార్మల్‌గా కుక్ మనిషి అనుకోండి, ఒక్కసారి ఉప్పు తక్కువ వేయడం, ఒకసారి కారం ఎక్కువ వేయడం, ఇట్లా ఏదో ఒకటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా. ఇవి అట్లా కాదు, పర్ఫెక్ట్‌గా వేస్తున్నాయి. ఒకటే టేస్ట్ ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ. ఇది చాలా బాగుంది అన్నట్లుగా వచ్చిన కస్టమర్స్ కూడా ఆ రోబో వంట మనుషుల్ని మెచ్చుకుంటున్నారు.